హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను ఎయిర్ ఫైబర్లో ఏదన్నా మీ టీవీ కానీ ఇష్యూ కానీ ఓడి ప్రాబ్లం కానీ ఏదైనా వస్తే ఎలా రెక్టిఫికేషన్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చివరిదాకా చూడండి, చూసి ఎలా ఉందనేది లాస్ట్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం టీవీ స్విచ్ ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. టీవీ స్విచ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. పవర్ సప్లై వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది మనం హెచ్డిఎంఐ కనెక్ట్ చేసాం కాబట్టి హెచ్డిఎంఐ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఆ హెచ్డిఎంఐ కొన్ని టీవీల్లో 3 స్లాట్స్ 2 స్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఏ స్లాట్లో కనెక్ట్ చేసామో చూసుకొని ఆ స్లాట్కి మనం ఓకే చేసుకుంటే మనకి ఏదైతే సెటప్ బాక్స్ నుంచి టీవీకి కనెక్ట్ అయ్యిందో ఆ పోర్ట్ అనేది అనేబుల్ అయ్యి వీడియో అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. మనకి మామూలుగా ప్రీవియస్లో 3 పిన్స్ వచ్చాయి ఫ్రెండ్స్, ఒకటి ఆడియోకి వీడియోకి, అలా సీడీ ప్లేయర్ తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా 3 పిన్స్ వచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా మనకి డైరెక్ట్ హెచ్డిఎంఐ కనెక్టర్ వాడుతున్నారు అనమాట. ఈ హెచ్డిఎంఐ కనెక్టర్ ద్వారా ఈ వీడియో ఆడియో అనేది డైరెక్ట్ సెటప్ బాక్స్ నుంచి ఫోన్కి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ హెచ్డిఎంఐ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్డిఎంఐ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారు కదా, హెచ్డిఎంఐ పోర్ట్ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పిన్ తీసాను కాబట్టి ఇప్పుడు టీవీకి సెటప్ బాక్స్ ఉన్న కనెక్షన్ పోయింది ఫ్రెండ్స్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెటప్ బాక్స్ నుంచి టీవీ కనెక్షన్ అనేది ఏ రూపంలో ఉందనేది కావాలి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ పవర్ సప్లై అండ్ వీడియో ఆడియో రిలేటెడ్గా హెచ్డిఎంఐ పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను, కనెక్ట్ అయింది. చూడండి, ఇప్పుడు వచ్చింది. తర్వాత కూడా ఈ రోటర్ అనేది సెటప్ బాక్స్ అనేది రోటర్తో వైఫైతో కనెక్ట్ అయిందా లేదంటే ల్యాన్తో కనెక్ట్ అయిందా కూడా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. అలాగే పవర్ సప్లై కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కనెక్టింగ్ అనేది లూజ్గా ఉన్నాయా, ప్రాపర్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్, ఎలా డయాగ్నోస్ చేయాలి ఏంటనేది, ఫాల్ట్ అనేది. ఒకవేళ ఇవన్నీ లూజ్ కనెక్ట్ అయితే కనుక ఎలా కనెక్ట్ చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాపర్గా ఉంది కాబట్టి టీవీ అనేది ఆన్ అయింది ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ వెళ్తున్నాను. సో జియో టీవీ వచ్చింది కదా, హోమ్లోకి వెళ్తాం. హోమ్లో ఉన్నాను, జియో టీవీ ప్లస్లోకి వెళ్ళి అన్ని ఛానల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి ఫ్రెండ్. బాగానే ఉంది, నెట్వర్క్ ఇష్యూ అనేది ఏం లేదు. సో ప్రాపర్గా ఆపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఏ ఛానల్ కావాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, అంతే హెచ్డీ కంటెంటే వస్తుంది దీనిలో. మనకి ఏదైతే ఫస్ట్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మన నెట్వర్క్ యాప్లో చెక్ చేస్తాం కదా వాల్యూస్, ఆ వాల్యూస్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ఇలా ఎయిర్ ఫైబర్ అనేది బఫర్ రాదు, అలాగే లో క్వాలిటీ ఇలా ఇష్యూస్ అనేది సేమ్ ఉండవు అనమాట. ఆ నెట్వర్క్లో వాల్యూస్ అనేది కరెక్ట్గా ఉండాలా. సో ఎంబీబీఎస్ అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా బాగుంటేనే మీకు ఈ ఎయిర్ ఫైబర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్. అది ఇన్స్టలేషన్ చేసుకున్నాము, అదొకసారి చెక్ చేసుకుంటే ఇంకా ఇష్యూస్ అనేవి చాలా ఉండవు ఫ్రెండ్. యాక్చువల్గా టెక్నీషియన్స్ అనేవాళ్ళు కూడా అది చెక్ చేసి ఓకే అనుకుంటే మీకు ఇన్స్టలేషన్ చేస్తారు ఫ్రెండ్స్, లేదంటే ఇన్స్టలేషన్ అనేది చేయరు యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా చేయాలనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఇలా వస్తుందండి, పైన హోమ్ అనేది హోమ్ వస్తుంది. తర్వాత హోమ్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఛానల్ సేవ్ అనేది ఏంటనేది వస్తుంది. తర్వాత సెట్టింగ్స్ వస్తుంది. తర్వాత ఇక్కడ అనేది వైఫైతో కనెక్ట్ అయ్యామా ల్యాన్తో కనెక్ట్ అయ్యమనేది వస్తుంది ఫ్రెండ్స్. వైఫైతో కనెక్ట్ అయితే కనుక వైఫై సిగ్నల్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ల్యాన్తో కనెక్ట్ అయ్యాం కాబట్టి ల్యాన్ కేబుల్తో కనెక్ట్ అయ్యాము. సెటప్ బాక్స్ నుంచి రోటర్ అనేది ల్యాన్ కేబుల్తో కనెక్ట్ అయ్యాం కాబట్టి ల్యాన్ కేబుల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ పక్కన వచ్చేసరికి మన ప్రొఫైల్ ఫ్రెండ్స్, మన అకౌంట్ ఏంటనేది అంత డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నాను మైజీ అకౌంట్. ఇక్కడ మన ప్రొఫైల్లోకి వెళ్తే కానీ ప్రొఫైల్లో డేటా అంతా ఉందండి మనది. మైజీలోకి వెళ్ళిన తర్వాత మైజీలో A to Z అనేది మన ప్రొఫైల్ సంబంధించినంత డేటా అంతా ఇక్కడ ఉందండి. ఈ సిమ్ సంబంధించిన పోస్ట్ పెయిడ్ కదా, పోస్ట్ పెయిడ్ సంబంధించిన డేటా. అలాగే మీకు ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇస్తాడండి మనకి. ఇది ఇన్స్టలేషన్ చేసేటప్పుడు మనకి ల్యాండ్లైన్ నెంబర్ ఒకటి ఇస్తాడు. అది ఈ సిమ్ అని చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో. ఆ ఈ సిమ్ సంబంధించిన నెంబర్ కూడా మీకు ఇస్తాడు అనమాట. ఆ నెంబర్ ద్వారా ఏంటంటే మీరు వాయిస్ కాల్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. త్రూ యాప్ ద్వారా చేసుకోవచ్చు, జియో వాయిస్ అసిస్టెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఇక్కడ డేటా ఉంది కదా, పోస్ట్ పెయిడ్ డేటా. నేను ఎంత వాడినంత ఇక్కడ చూపిస్తుంది. ఓటీటీ కంటెంట్ ఏది ఎలిజిబుల్లో నేను చూపిస్తుంది. తర్వాత ఒకసారి బిల్ సైకిల్ అండి. బిల్ సైకిల్ కూడా చాలామంది బిల్ సైకిల్ గురించి క్వశ్చన్స్ రైట్ చేస్తారు. చూడండి, ఇక్కడ పేమెంట్ హిస్టరీ కూడా ఉందండి, ఎంత పే చేసే విండోది కూడా ఇక్కడ ఉంది. తర్వాత బిల్ సైకిల్,
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కానీ మీ బిల్ సైజ్ అనేది కూడా మీకు విజిబుల్ అవుతుంది. అలాగే ట్రబుల్ షూటింగ్ అండి, నెట్వర్క్ ఏదైనా ఫీజిబుల్ అయినా ట్రబుల్ షూటింగ్ చేసుకోవడం ఎలా అనేది కూడా అంత డేటా ఇక్కడ ఉంది. ఆడియో ఎవరిని కాంటాక్ట్ కావాలో కూడా ఇక్కడ ఉందండి. కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది చూడండి, 1800896999. మీరు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరు కాల్ చేయాలి ఏంటనేది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ నెంబర్ కాల్ చేస్తే కనుక మీకున్న ప్రాబ్లం చెక్ చేస్తే చెప్తే కనుక వాళ్ళు రిజాల్వ్ చేస్తారండి. వాళ్ళ ద్వారా కాకపోతే కనుక మీకు సర్వీస్ రిక్వెస్ట్ అనేది రేట్ చేస్తారండి. ఆ సర్వీస్ రిక్వెస్ట్ అనేది కన్సర్న్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళని కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది ఏమైనా కనుక్కొని మీకు అక్కడ లోకల్ ఉన్న టెక్నీషియన్ పంపించి మీ ఇష్యూని క్లియర్ చేస్తారండి. నెక్స్ట్ స్టోర్ కూడా అండి, మీరున్న లొకేషన్లో జియో ఆఫీస్ ఎక్కడ ఉందనేది కూడా స్టోర్ ఇక్కడ దీనిలోకి వెళ్ళి కనుక్కోవచ్చండి. ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుందండి, పిన్ కోడ్ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ ఎక్కడ స్టోర్ అనేది కూడా వస్తుందండి. 0 ఇప్పుడు నేను ఒక పిన్ కోడ్ అనేది సెర్చ్ చేశానండి. పిన్ కోడ్ ఎక్కడ ఉందనేది చూపిస్తుంది చూడండి. ఇదిగోండి స్టోరు, జియో స్టోర్, గాంధీ రోడ్ స్ట్రీట్, పొద్దుటూరు వచ్చేసరికి ఎక్కడ ఉందనేది కూడా ఆ స్టోర్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే మీకు నెంబర్ ఇచ్చాను కదా, నా నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి టెక్నికల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుంటే కనుక వాళ్ళు ఇష్యూ రిజాల్వ్ అవుతాం. లేదంటే కనుక ఏదైనా అన్ప్రైవేషన్ ఇష్యూ కానీ, కేబుల్ ఇష్యూ కానీ, మాన్యువల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే టెక్నీషియన్ పంపించి మీకు ఇష్యూని క్లియర్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్లో కూడా జియో ముందు ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేసుకోవాలనేది కూడా మీకు వీడియోలో చూపిస్తానండి. మనం బ్యాక్ వచ్చేస్తాము టీవీలోంచి. ఓకే అండి, ఇప్పుడు ఇలా వస్తుందండి. ఇలా రాకుండా మనకి ఏదైనా ఇష్యూ వచ్చి ఆగితే కనుక ఆ ప్రాబ్లం ఏంటని చూడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మన ఫోన్లో మై జియోలోకి వెళ్తే మై జియోలో మన మై జియో యాప్లో మన ఏదైతే ల్యాండ్లైన్ నెంబర్ ఇస్తాం కదండి, ఆ ల్యాండ్లైన్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉంటుంది అనమాట మన అకౌంట్ అనేది. దాంట్లోకి వెళ్ళి ఎలా ప్రాబ్లమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో చూడండి. ఓకేనండి, ఇప్పుడు ప్రాపర్గా ఉంది కాబట్టి మనకి ఇష్యూ లేదు కాబట్టి ఓకేనండి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా మనం ఫోన్లో మై జియో యాప్ ఉంది కదండి, మై జియో యాప్లోకి వెళ్తామండి. మన మై జియోలో ఫైబర్లోకి వెళ్తే కనుక మన కనెక్షన్ అనేది చూపిస్తుందండి, మన అకౌంట్ అనేది చూపిస్తుంది. లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇలా నాకు కనెక్షన్ ఉంది కాబట్టి, స్విచ్ అకౌంట్ ఉంది కాబట్టి, ఇది ల్యాండ్లైన్ నెంబర్ అండి, కంపెనీ ఇచ్చిన ల్యాండ్లైన్ నెంబరు. ఈ నెంబర్తో కనుక నాది ఏదైతే అకౌంట్ ఉందో అది అటాచ్ అయ్యిందండి. సో ఇక్కడ కూడా అన్నీ మన కనెక్షన్ గురించి డేటా అంతా ఉంటుందండి, ఎంత వాడే యూసేజ్ అని కూడా ఉంటుంది. ఓటీటీ కంటెంట్ ఏమి అనేది కూడా చూపిస్తుంది. మై వైఫై సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, డివైస్లు ఏమేమి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అలాగే మనకి ఏదైతే కంపెనీ ఇచ్చిందో డివైసెస్ డీటెయిల్స్ కూడా దీంట్లో ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి పేమెంట్ హిస్టరీ, బిల్స్లోకి వెళ్తే కనుక మీకు బిల్స్ అనేది ఎలా జనరేట్ అవుతాయి అని కూడా చూపిస్తుందండి. ఆల్ ప్రీవియస్ బిల్స్ అండి, ఏ మంత్లో ఎలా జనరేట్ అయింది అన్నీ చూపిస్తుందండి. 21 to 20కి జనరేట్ అవుతుందండి బిల్ ఇది. సో డౌన్లోడ్ చేసుకుంటే ఈ డౌన్లోడ్స్లో ఆ బిల్ అనేది విజిబుల్ అవుతుంది. తర్వాత నేను లాస్ట్ మంత్ 17 తీసుకున్నాను, 17 నుంచి 20 దాకా నాది క్లియర్ చేశారు. సో మళ్ళీ ఫ్రెష్గా 21 నుంచి 20కి బిల్ అని జనరేట్ చేశారు. మళ్ళీ ఈ మంత్ ఎలా వస్తుందంటే నాకు జూలై 21 నుంచి ఆగస్టు 20 దాకా వస్తుందండి బిల్లు, అలా జనరేట్ అవుతుందండి. తర్వాత పేమెంట్స్లోకి వెళ్తే పేమెంట్స్ డేటా అని చెప్పేసి అంతా ఇక్కడ క్లియర్గా ఉందండి. అన్నీ ఇన్వాయిస్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మన టాపిక్ కదండి, ఇప్పుడు అది చూద్దామండి. పేమెంట్ హిస్టరీ అయిపోయిన తర్వాత మనకి రీఛార్జ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్ అకౌంట్ రీఛార్జ్ చేయాలని ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఎవరికైనా ఎయిర్ ఫైబర్ కావాలంటే కనుక ఇక్కడ ఉంది చూడండి, యూస్ఫుల్ లింక్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా. గెట్ జియో ఎయిర్ ఫైబర్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ మనం లీడ్ కూడా బుక్ చేయొచ్చండి. వాళ్ళకి సిమ్ కావాలన్నా, జియో ఫైబర్ కావాలన్నా, మీరు జియోతో పార్ట్నర్గా ఏమైనా చేరాలనుకున్నా కానీ, పార్ట్నర్ విత్ జియోలో మీరు రిజిస్టర్ అయితే కనుక ఈ డేటా అనేది కంపెనీకి విజిబుల్ అవుతుందండి. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. జియో ఈ సిమ్ గురించి కానీ, ఏదన్నా షాపింగ్ కానీ ఏదన్నా కావాలన్నా సరే అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. సో మనకి ఇప్పుడు మెయిన్ ఇష్యూ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఇష్యూ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, ఫిక్స్ సపోర్ట్ అని ఉంది కదండి. ఫిక్స్ సపోర్ట్లో రన్ డయాగ్నోస్టిక్ అని ఉంటుందండి. రన్ డయాగ్నోస్టిక్ కొడితే కనుక మీ కనెక్షన్ అనేది ప్రాపర్గా ఉందా లేదనేది కూడా అది డయాగ్నోస్ చేస్తుందండి. డయాగ్నోస్ చేసి ఎలా ఉందని చెప్తుందండి. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ కనెక్టివిటీ కదండి, ఇంటర్నెట్ కనెక్టివిటీ కొడదామండి. డయాగ్నోస్ చేస్తానండి, రన్ డయాగ్నోస్టిక్. చూడండి, ఇది ఏదైతే పారామీటర్స్ ఉన్నాయి ఈ పారామీటర్స్ అన్నీ నాకు ఓకే ఉంది. సో నా టీవీ ప్రాబ్లం లేదు కాబట్టి చూడండి, నా టీవీకి ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి
ఈ రన్ డయాగ్నోస్టిక్ అనేది అన్నీ బాగున్నాయి కాబట్టి ఇష్యూ ఏమీ రైజ్ కాలేదండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుందండి రన్ అదర్ డయాగ్నోస్టిక్ అంటే నెట్వర్క్ కనెక్టివిటీ చెక్ చేసాం కాబట్టి ఇది అయిపోయిందండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ వైఫై కవరేజ్ చెక్ చేసుకోవాలండి. వైఫై కవరేజ్ చెక్ చేసుకుంటే ఇదిగోండి అంతా నీట్గా ఉంది కాబట్టి నాకు ఎటువంటి వైఫై కనెక్టెడ్ ఇష్యూ కానీ నెట్వర్క్ ఇష్యూ కానీ ఏం లేదు కాబట్టి అంతా బాగుంది చూపిస్తుందండి. అలా పారామీటర్స్ ఏదైతే ఉందో మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో సెటప్ బాక్స్ అయితే సెటప్ బాక్స్ అండి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి, ఇంక్రీజ్ రిజల్యూషన్ ఫర్ బెటర్ వీడియో ఎక్స్పీరియన్స్. నేను సెటప్ బాక్స్ గురించి డయాగ్నోస్ చేశాను కాబట్టి ఇన్ కేసు నా టీవీలో రెజల్యూషన్ సరిగ్గా రాకపోతే కనుక ఇక్కడే గైడ్ చేస్తుందండి. చూడండి ఇక్కడ ఉంది ఇంక్రీజ్ రిజల్యూషన్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. అది లాస్ట్ టైం మీకు చూపించానండి వీడియోస్లో. సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియో సెట్టింగ్స్ ఎలా పెట్టాలని చూపించాను కదా, అక్కడికి వెళ్ళి మీరు రిజల్యూషన్ అనేది మార్చుకోవచ్చు. ఫుల్ హెచ్డీ కావాలన్నా 4K కావాలనేది మార్చుకోవచ్చు. దాన్ని బట్టి మీకు వీడియో ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా వస్తుంది. నాదైతే ఎల్ఈడి అండి, స్మాల్ టీవీ కాబట్టి నేను ఆటోలో పెట్టాను. యాక్చువల్గా చాలామంది 4K టీవీస్ వాడతారు కాబట్టి వాళ్ళు 4Kని పెట్టుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో పెట్టుకుంటే కనుక వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందండి. ఫిక్స్ నోలోకి వెళ్తే కనుక మన టీవీలోకి వెళ్ళి ఆపరేట్ చేసుకొని ఎలా ఆపరేట్ చేయాలని కూడా చూపిస్తుందండి. చూడండి ఇది ఇక్కడ చూపిస్తుంది కదా, ఆన్ యువర్ సెటప్ బాక్స్ గో టు ది సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏదైతే HDMI రిజల్యూషన్ ఉందో అలా రిజల్యూషన్ మార్చుకుంటే కనుక మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పి చూపిస్తుందండి. సో ప్రతిదానికి మన మై జియోలోని సొల్యూషన్ దొరికిద్దండి. ఇన్ కేస్ మీ వల్ల చేయగలిగింది అయితే కనుక మీరు ఇక్కడే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. దాని గురించి కస్టమర్కి కాల్ చేయని అవసరం లేదు. అలాగే ఇన్ కేస్ మీకు రాకపోతే కనుక టెక్నికల్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీ వల్ల అయితే కనుక ఇక్కడ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అండి సెటప్ బాక్స్ అండి. తర్వాత సెటప్ బాక్స్ రిమోట్ కనెక్టివిటీ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ కొంతమందికి ఏంటంటే సెటప్ బాక్స్ నుంచి రిమోట్ అనేది మ్యాప్ అవ్వదు. ఆ మ్యాప్ అవ్వనప్పుడు ఏంటంటే ఒకేసారి బ్లింక్ అవుతూనే ఉంటుంది రిమోట్. సెటప్ బాక్స్ కనెక్ట్ అవ్వకుండా ఏదైతే RF ఫ్రీక్వెన్సీ ఉంటుందో RF ఫ్రీక్వెన్సీ కనెక్ట్ కాకపోతే కనుక అది సపోర్ట్ చేయనప్పుడు కూడా మనం ఎలా రైట్ కూడా ఇక్కడ రైట్ చేసుకోవచ్చు. OTT యాప్స్ గురించి కానీ ఇలా ప్రతి ఒక్కటి మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు అండి. ఏది లైవ్లో ఉంది, సబ్స్క్రైబ్ ఏది యాక్టివ్లో ఉంది, ఏది ఇన్యాక్టివ్లో ఉంది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూడండి నాదైతే సోనీ లివ్ యాక్టివ్లో ఉందండి. ఈటీవీ నేను ఇంకా యాక్టివ్ చేసుకోలేదు. సో డిస్నీ హాట్స్టార్ యాక్టివ్లో ఉంది, G5 యాక్టివ్లో ఉంది, సన్ నెక్స్ట్ యాక్టివ్లో ఉంది, జియో సినిమా యాక్టివ్లో ఉంది. సో ఇచ్చిన 480 కంటెంట్లో నేను ఒక 5 to 6 మాత్రం యాక్టివ్లో ఉన్నాయి. మిగతా 10 అనేది నేను యాక్టివ్లో చేసుకోలేదు. సో దానికి సంబంధించిన కంటెంట్ అనేది నాకు టీవీలో విజిబుల్ కాదు. నేను ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్ నెంబర్తో లాగిన్ అయితేనే నాకు ఆ కంటెంట్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. ఇది మెయిన్ ఆస్పెక్ట్ అండి. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలండి మీరు. ఎందుకంటే కొన్ని టీవీ ఛానల్స్ అనేవి ఈ OTT కంటెంట్తో రిలేటెడ్ అయి ఉన్నాయండి. సో ఎగ్జాంపుల్ మా టీవీ తీసుకుందాం. మా టీవీ రావాలంటే కనుక మీరు డిస్నీ హాట్స్టార్ లాగిన్ అయితే కనుక మా టీవీ వస్తుందండి. అలాగే G5 రావాలంటే కనుక జీ ప్రీమియం అనేది యాక్టివ్లో ఉండాలా. అలాగే జెమినీ ఛానల్స్ రావాలంటే సన్ నెక్స్ట్ అనేది యాక్టివ్లో ఉండాలా. అలా సమ్ ఛానల్స్ రిలేటెడ్ యాప్ అండి. సో యాప్ అనేది లాగిన్ అయితే కనుక మీకు ఎటువంటి ఫ్లక్చువేషన్ అనేది కానీ ఇంటరప్ట్ అనేది ఉండదండి. ఛానల్ ఇంటరప్ట్ అనేది ఉండదు. సో ఇదంతా నాకు ప్రాపర్గా ఉంది కాబట్టి ప్రాపర్గా వస్తుందండి. ఇన్ కేస్ ప్రాబ్లం ఉంటే ఎలా డయాగ్నోస్ చేయాలి అది ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కేబుల్ కానీ పవర్ సాకెట్ కానీ ఏదో ఒకటి రిమూవ్ చేస్తానండి. రిమూవ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ప్రాబ్లం అనేది చూపిస్తుంది. ఆ ప్రాబ్లమ్ని నేను పెడితే ఎలా రిజల్వ్ అవుతుంది అని ఇప్పుడు చూద్దామండి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, నేను మైజియో యాప్ ఓపెన్ చేసి మైజియోలో ఫైబర్లోకి వెళ్ళాలి. ఫైబర్లోకి వెళ్ళిన తర్వాత కింద క్విక్ లింక్స్ అని చెప్పేసి క్విక్ సపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్. ఆ క్విక్ సపోర్ట్లో యూజ్ఫుల్ లింక్స్ ఫ్రెండ్, క్విక్ సపోర్ట్ ఫ్రెండ్. క్విక్ సపోర్ట్లో మనకు వచ్చేసరికి రన్ డయాగ్నోస్టిక్ కొడితే కనుక మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది ఫ్రెండ్. లోడ్ అవుతుంది. ఇంటర్నెట్ ఇష్యూ కదా ఫ్రెండ్, ఇంటర్నెట్ ఇష్యూ కొడతాం ఫ్రెండ్. చూడండి నో ఇష్యూ పోండి అని చెప్పేసి వస్తుంది ఇంటర్నెట్ వర్క్. సో రూటర్ దాకా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నో ఇంటర్నెట్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది. సెటప్ బాక్స్ టు డివైస్ కొడదాం ఫ్రెండ్. ఇది కూడా రావట్లేదు. సో ఇక్కడ కూడా ప్రాబ్లం రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెట్వర్క్ అంతా బాగుంది కాబట్టి టీవీ నీట్గా వస్తుంది ఫ్రెండ్.
ఇన్ కేస్ మనకి ఏదన్నా కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన రూటర్ దగ్గర పిఓఈ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది పైనుంచి వచ్చే నెట్వర్క్ ఫ్రెండ్. ఇది మన ఓడియో నుంచి ఏదైతే వైర్ ఉందో ఆ వైర్ ఇక్కడికి వచ్చి పిఓఈ నుంచి కనెక్ట్ అయ్యి పిఓఈ నుంచి మన టీవీ సెటప్ బాక్స్కి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదైనా ఫ్లక్చువేట్ అయితే అలాగా ఇన్పుట్ రాకపోతే కనుక మనం సర్వీస్ రిక్వెస్ట్ అనేది ఎలా రేట్ చేయాలనేది మీకు ఫోన్లో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ నెట్ కేబుల్ అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెట్ కేబుల్ అనేది రిమూవ్ చేశాను ఫ్రెండ్. నెట్వర్క్ అనేది ఇప్పుడు డిస్టర్బ్ అయింది ఫ్రెండ్. మనకి ఏదైతే పైనుంచి వస్తుందో దానికి ఓడియో నుంచి రావట్లేదు. చూడండి, మన ఓడియో రెడ్ బ్లింక్ అవుతుంది కదా. సో ఇలా రెడ్ బ్లింక్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది, ఆ ప్రాబ్లం ఎలా డయాగ్నోస్ చేయాలి, ఇన్ కేస్ అక్కడ లూజ్ కనెక్షన్ ఉంటే కనుక ఎలా డయాగ్నోస్ చేయాలి అనేది నేను మైజీలోకి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఆల్రెడీ 10 సెకండ్స్ అనేది 10 సెకండ్ 20 సెకండ్స్ అనేది బఫర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని అది ప్లే అయింది. ఇప్పుడు నెట్వర్క్ లేదు కాబట్టి ఆగిపోయింది ఫ్రెండ్స్. అది చూడండి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం మైజీలోకి వెళ్ళి ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైజీ యాప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మైజీ యాప్లోకి వెళ్ళాక ఆ ప్రాబ్లం అనేది ఎలా ఫిక్స్ చేయాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్, మైజీ యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన దీంట్లోకి ఫైబర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫైబర్లోనే కదా మన డీటెయిల్స్ ఉండేవి, ఫైబర్లోకి వెళ్ళాలి. ఫైబర్లోకి వెళ్ళిన తర్వాత మన అకౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో ఫ్రెండ్స్ మన అకౌంట్ వచ్చింది. మన అకౌంట్ వచ్చిన తర్వాత దీంట్లో ఫిక్స్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఫిక్స్ సర్వీస్, ఫిక్స్ సపోర్ట్లోకి వెళ్ళి డయాగ్నోస్టిక్ కొడితే కనుక ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్నెట్ కనెక్టివిటీయా, వైఫై ఇష్యూనా, ల్యాప్ సెటప్ బాక్స్ ఇష్యూనా వస్తుంది. సో ఇంటర్నెట్ ఇష్యూ కాబట్టి మనం ఇంటర్నెట్ ఇష్యూ డయాగ్నోస్ కొడతాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ యువర్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ స్టేటస్, ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్. ఏదైతే ఇంటరప్ట్ ఉందో ఆ ఇంటరప్ట్ ఉన్నాయి చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇన్సైడ్ హోమ్ కనెక్టివిటీ ఎయిర్ ఫైబర్ రూటర్ స్టేటస్. సో రూటర్ అనేది మనకి రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది కాబట్టి సో అది ఇష్యూ అని చెప్పి చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ రూటర్ దగ్గర మనకి ప్రాబ్లం ఉందన్నమాట. ఇన్సైడ్ హోమ్ కనెక్టివిటీ అంటే ఇన్సైడ్ వచ్చిన కేబుల్లోకి వెళ్ళి రిక్వెస్ట్ సర్వీస్ రిక్వెస్ట్ అంటే కనుక సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ అయిన తర్వాత కన్సర్న్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ టీమ్కి మనకి పెట్టిన రిక్వెస్ట్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. మనం బుక్ చేసుకున్నప్పుడు ఒక స్లాట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే అవైలబుల్ ఉంటారో ఆ స్లాట్ పెట్టుకుని మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయింది ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రూటర్ అనేది మనకి రెడ్ బ్లింక్ అవుతుంది కానీ రూటర్ ఇష్యూ ఆర్ ఇన్సైడ్ కేబుల్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇన్సైడ్ కేబుల్ వచ్చింది కదా, మన మార్నింగ్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఓడియో నుంచి ఇన్సైడ్ కేబుల్ వచ్చింది కదా, ఈ కేబుల్లో కానీ ఇష్యూ ఉన్నట్టు ఫ్రెండ్. లేదంటే కనుక పైన రూటర్ ఉంది కదా, పైన రూటర్ దగ్గర కూడా ఇలాంటి కనెక్టివిటీ ఉంటుంది. ఇలాంటి కనెక్టర్ ఒకటి కూడా అక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం అయినట్టు ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మనం ప్రాబ్లం ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అక్కడ ఇష్యూ చూపించింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఇది లూజ్ కనెక్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, లూజ్ కనెక్టర్ ఉన్నది నేను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లూజ్ కనెక్టివిటీ ఉన్నది నేను కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేశాక ఇప్పుడు రూటర్ అనేది రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్ కోసం చూడండి. సో టీవీలో కూడా అనేబుల్ అని చెప్పేసి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా నేను రీట్రై అనే ఆప్షన్ కొడతాను. సో రీట్రై కొట్టాను ఫ్రెండ్స్, చూద్దాము. సో పవర్ సప్లై ఆన్లో ఉండగా మనం చేసాం కానీ ఫ్రెండ్స్, ఒకసారి పవర్ సప్లై ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి మనం ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. పవర్ సాకెట్లో ఉన్న పవర్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. చూడండి, సో మనకి ఎక్కడైతే ఆగిందో మళ్ళీ అక్కడ నుంచి స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఓఎన్టీ కూడా రోటర్ కూడా మన గ్రీన్లోకి వచ్చింది. అండ్ మన టీవీలో కూడా కరెక్ట్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. సో మన కనెక్టర్ అనేది లూజ్ కాంటాక్ట్ ఉండటం వల్ల సో మనకు రాలేదు. అది మైజీలో కూడా కరెక్ట్గా ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేసాం ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మన కనెక్టర్ అనేది ప్రాపర్గా కనెక్ట్ చేసుకుంటే కనుక మన ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, సో
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకైతే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఎలా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పింది కనుక మీకు అర్థమైతే కనుక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు జియోలో ఏదైతే లాస్ట్ 1 వీక్ దాకా ఇన్స్టలేషన్ ఛార్జ్ అనేది ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టలేషన్ ఛార్జ్ కూడా తీస్తారు ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్ దాకా 3 months ప్లాన్ వచ్చేసరికి 3121 ఉండేది ఫ్రెండ్స్. అది కూడా ఇన్స్టలేషన్ ఛార్జ్తో కలిపి ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టలేషన్ ఛార్జ్ అనేది రిమూవ్ చేశారు. ఇప్పుడు ఏదైతే బేస్ ప్లాన్ ఉందో 707 into 3 ఓన్లీ 2121కి నా డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా కూడా మీరు ఎయిర్టెల్ బుక్ చేసుకోవచ్చు. 707 రూపాయలకి మనకి 707 రూపీస్కి మనకి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సెటప్ 4K సెటప్ బాక్స్, హెచ్డి 4K వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లారిటీ ఉన్న వీడియో. అలాగే రోటర్ ప్లస్ రిసీవర్ కూడా మనకి వితౌట్ జీరో కాస్ట్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్ దాకా ఇన్స్టలేషన్ ఛార్జ్ ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టలేషన్ ఛార్జ్ కూడా తీశారు. సో హరియప్ ఫ్రెండ్స్, ఆఫర్ అనేది ఓన్లీ August 15 దాకే ఉంది. ఓన్లీ ఫ్రీడమ్ సేల్ కింద జియో వాళ్ళు ఆఫర్ తీసుకొచ్చారు. సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఫ్రెండ్స్, ఆ లింక్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఏదైతే ఇష్యూ వచ్చిందో ఎలా డయాగ్నోస్ చేయలేదు ఎలాగో చెప్పాను కదా ఫ్రెండ్. సో ఇలా మనం అయితే మన ఇంట్లో మనమే కనెక్టైజేషన్ ప్రాబ్లం కానీ ఏదైనా ఇష్యూ ఉంటే కానీ మనమే ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మైజియో యాప్ ద్వారా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే కనుక మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, మన టీవీలోనే ఉంటుంది ఫ్రెండ్స్. కస్టమర్ కాంటాక్ట్ నెంబర్, కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంది. ప్లస్ ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ స్టోర్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. పిన్ కోడ్ నెంబర్ కొడితే కనుక చూపిస్తుంది, మీకు చూపించినట్టు వాళ్ళ దగ్గరికి మీరు కాంటాక్ట్ చేసి టెక్నికల్ సపోర్ట్ తీసుకోవచ్చు. లేదంటే కనుక మీ రిజిస్టర్ మొబైల్ నుంచి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ కాల్ చేసినా వాళ్ళు మీకు అసెస్ చేస్తారు ఫ్రెండ్స్. టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అసెస్ చేస్తారు. వాళ్ళతో కనుక కాకపోతే కనుక మీకు సర్వీస్ రిక్వెస్ట్ అనేది రేట్ చేస్తారు. సర్వీస్ రిక్వెస్ట్ కూడా మీరు కూడా ఎలా రేట్ చేసుకోండి. మేజర్ ఇంటర్నెట్, టీవీ ఛానల్స్ ప్లస్ ఇంటర్నెట్ ప్రొవైడ్ అండ్ ఏదైతే మనకి కిడ్స్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి అనేది